జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కార్తీక్, ఏంటి నాన్న ఇది? ఏ తప్పు చెయ్యని రాధికను అరెస్ట్ చేయడం ఏంట్రా? కార్తీక్, రాధిక ఎలాంటి పొరపాటు చేయదని నీకు తెలుసు. మరి నీకు తెలిసి కూడా తన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అమ్మా ప్లీజ్, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. నన్ను అరెస్ట్ చేశారు కదా, ఇక స్వీటీ ఎక్కడుందో తెలుసుకోండి సార్. దాని ప్రాణాలకి ఏదైనా ప్రమాదం ఏర్పడబోతుందని చాలా భయంగా ఉంది. త్వరగా వెళ్ళండి సార్, ప్లీజ్. కార్తీక్, నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు. తనని అన్యాయంగా అరెస్ట్ చేశారు. తనని వదిలిపెట్టేంత వరకు మేమిక్కడి నుంచి కదలమంటే కదలం. అత్తయ్య, మీకు దండం పెడతాను, ప్లీజ్ ఆయన్ని స్వీటీని వెతకడానికి వెళ్ళనివ్వండి, ప్లీజ్. మా కోడల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాకెంత బాధ ఉంటుందమ్మా. మేము ఈ విషయాన్ని అంత తేలిక ఎందుకు తీసుకుంటాం? నిన్ను రిలీజ్ చేసేంత వరకు మేము వదలం. అవసరమైతే గొడవకైనా దిగుతాం. మావయ్య, ప్లీజ్ దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే నా మీద ఒట్టే. రాధిక, ఏంటమ్మా నువ్వు? అత్తయ్య, ఫస్ట్ ఆయన్ని పాపని వెతకనివ్వండి. తనకేదైనా అయితే మనం ఎవ్వరం తట్టుకుని బ్రతకలేము. సార్, పాప గురించి వెతకడం మీరు స్టార్ట్ చేయండి, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడండి దేవి గారు, రాధిక మీద మీరు చేసింది కేవలం ఆరోపణలే తప్ప స్వీటీని రాధికే కిడ్నాప్ చేసిందంటానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అది కాదు సార్, స్వీటీని తీసుకెళ్లాల్సిన అవసరం రాధిక గారికి మాత్రమే ఉంది. అది ఎంక్వైరీలో తేలుతుంది. స్వీటీని ఎవరు కిడ్నాప్ చేశారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అన్నీ నేను తెలుస్తాను. నారాయణ సార్, నా భార్యకి నేను హామీ ఇచ్చి స్టేషన్ బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా? తప్పకుండా సార్. కేవలం ఆరోపణే కాబట్టి తప్పకుండా స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. నా భార్యకి నేను షూరిటీ ఇస్తున్నాను. బెయిల్ పేపర్స్ రెడీ చేయి. అలాగే సార్. ఇక్కడ సైన్ పెట్టండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.